విజయవాడలో ఆవకాయ అమరావతి కార్యక్రమానికి షాక్ తగిలింది. జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ అమరావతి కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. కానీ పున్నమి ఘాట్ ప్రైవేట్ ల్యాండ్ ఓనర్స్ అడ్డం తిరిగారు. తమను సంప్రదించకుండా కార్యక్రమం ఎలా చేపడతారని ప్రశ్నిస్తున్నారు. నోటీసులు ఇవ్వకుండా గోడలు కూల్చడంపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. పున్నమి ఘాట్లోని తమ భూముల్లో ఎవరెవరో చొరబడుతున్నారని ల్యాండ్ ఓనర్స్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పున్నమి ఘాట్లో 20 ఎకరాల వరకు ప్రైవేటు పట్టా ల్యాండ్ ఉందని, తమ భూమిని కాపాడుకోవడానికి గోడలు నిర్మించుకున్న కూల్చివేస్తున్నారని ఫైర్ అయ్యారు. తమ భూములకు రక్షణ అవసరమని అంటున్నారు. ప్రైవేటు స్థలాల్లో ఏమైనా కూల్చాలంటే నోటీసులు ఇవ్వరా అని ప్రశ్నిస్తున్నారు. 20 ఏళ్లుగా తమ స్థలాలను వాడుకుంటున్నా తమకు ₹1 ఇచ్చింది లేదంటున్నారు. అధికారుల చర్యలపై న్యాయపరంగా ఎదుర్కొంటామని, తమ భూముల పరిరక్షణ కోసం అందరం ఏకమయ్యామని అంటున్నారు. వారి భూమిలో వాళ్ళు గోడ కట్టుకుంటుంటే రూము ఏది వేయట్లేదు, బిల్డింగ్ కట్టట్లేదు, ఓన్లీ ఫెన్సింగ్. అది వాళ్ళ హక్కు కాబట్టి అది కూడా చేయనివ్వట్లేదు గవర్నమెంట్. మాకు అఫీషియల్స్ తోటి వీఆర్ ఫుల్లీ సపోర్ట్. వాళ్ళని పరిష్కారం కోరుతున్నాం. వాడుకుంటున్నారు కానీ పరిష్కారం జరగట్లా. మాకు భూమికి ఒక లెటర్ కూడా ఇవ్వలేదు, ₹1 ఇవ్వలేదు 10 ఏళ్లగా. 10 ఇయర్స్లో మీరు ఎన్ని ప్రోగ్రామ్స్ చేశారు? ఇక్కడ మొదటి చెప్పుకోవాల్సి వస్తే ఎయిర్ షో జరిగింది, పుష్కరాలు జరిగినాయి, సీ ప్లేన్ రీసెంట్గా ఒక ప్రోగ్రామ్ చేశారు, ఇంకా ముందు ముందు చేయబోతున్నారు చాలా ప్రోగ్రామ్. మొన్న దసరా ప్రోగ్రామ్ జరిగింది, ఇప్పుడు ఆవకాయ ఉత్సవాలు చేయబోతున్నారు. కానీ ఇవన్నీ ప్రైవేట్ ల్యాండ్స్ కదా సార్.